ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతోమంది రాసుల వారికి అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాసుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అభీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా ఒక్కొక్క డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలని బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే ఈ రాశులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలామందికి రాశి మాత్రమే మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశి దండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి, లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను కనుక మనం గమనించి ఉన్నట్లయితే కనుక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా
మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలను కానీ స్తోత్రాలను కానీ అర్చనలు కానీ పూజలు జపాలు హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాలయందు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గోరక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి. వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు. కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు వారిచ్చే ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు మేషరాశిలో ఉచ్చస్థితగతుడైనటువంటి మరి సింహరాశ్యాధిపతి, ఆ ఇంటికే అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు భాగ్యస్థానంలో ఉచ్చస్థితగతుడవటం చాలా 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 విశేషప్రదం అని చెప్పుకోవాలి. దాదాపుగా 2 నెలల బట్టి వీరు చేస్తున్న ప్రతి పనిలో కానీ, తండ్రితో అవమానాలు కానీ, వీరి యొక్క అనారోగ్య బాధలు కానీ తీరిపోయేటటువంటి సమస్య, ఆ తీరిపోయేటటువంటి సమయం ఆసన్నమైందిగా భావించాలి. అన్ని సమస్యలకి చెక్ పెడుతున్నాడు సూర్య భగవానుడు ఈ యొక్క సింహరాశి వారి. ఎందుకంటే అండి, ఒక ఇంటికి యజమాని ఎప్పుడైతే ఒక మంచి స్థాయిలో ఉంటాడో, సేఫెస్ట్ ప్లేస్లో ఉంటాడో, వారికి ఉన్నటువంటి బర్డెన్స్ చాలా వరకు తొలగిపోతాయి. సరే, గోచారం రూల్స్ ప్రకారము 9వ భావంలో 9వ స్థానంలో సూర్యుడు ఉండటం అంత మంచిది కాదు అనడం ఓకే, అది కొంత మనం ఎగ్రీ చేయాల్సిందే. అదే జన్మజాతకంలో ఈ సూర్యుడు గనక మంచి అవకాశాలు ఇచ్చేటటువంటి గ్రహం అయితే గనక ఇక దానికి తిరుగులేదని చెప్పుకోవాలి. ధనస్థానాధిపతి అయితే విపరీతమైనటువంటి ధనం, తృతీయాధిపతి అయితే కనుక విదేశాలకు ప్రయాణము, చతుర్థాధిపతి అయితే ఉన్నతమైనటువంటి గృహము. ఇట్లా జన్మజాతకంలో మన లగ్నం నుంచి సూర్య భగవానుడు ఏ స్థానానికి అధిపతి అయి ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఉచ్చస్థితిలో ఉంటే ఎలా ఉంటుంది అనేది మనసుకి ఆనందంగా కల్పించేదే గోచారం. మరి ఈ యొక్క సింహరాశి వారికి చక్కటి దూర ప్రయాణాలు కలగటానికి అవకాశం ఉంది. అది ఉద్యోగరీత్యా కావచ్చు, చదువురీత్యా కావచ్చు, తండ్రి యొక్క ఆరోగ్యం సెట్ అయిందని చెప్పి కానివ్వండి, లేకపోతే తండ్రి యొక్క ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క సంతకం ముఖ్యం అనుకున్నప్పుడు మీరు వెళ్ళి ఆనందంతో సంతకం పెట్టి ఆ యొక్క ఆస్తి పత్రాలు తెచ్చుకోవటము, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి శుభాలు సింహరాశి వారికి. కాబట్టి ఏంటంటే కాస్త ప్రయాణాల యందు జాగ్రత్త. ఎంతైనా గోచారం మనకంటూ కొన్ని రూల్స్ ఇచ్చింది కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మరి ఎండాకాలం కూడా అవటం ద్వారా సూర్యుడు మరి కర్తనయోగాలు బట్టి సొంత నక్షత్రాల్లో ఉన్నప్పుడు బాగా వేడి ఎక్కువ అవుతుంది. దానివలన ఉష్ణ ప్రకోపాలు ఎక్కువ అవటం, తినే ఆహార పదార్థాలలో గనక ఉప్పులు కారాలు ఎక్కువగా తింటే కాస్త అది కోపాన్ని వృద్ధి చేసి మరి ఆయన ఉన్నటువంటి ఉచ్చస్థిత రాశి ఎవరిదండి? మిత్రుడైనటువంటి మేషరాశి. మేషానికి అధిపతి కుజుడు కదా, మరి కుజుడు ఉష్ణాన్ని కలుగు చేస్తాడు. ఉష్ణగ్రహాలలో సూర్యుడు ప్రథమం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తినే ఆహార విషయాల్లో కానీ విహార విషయాలలో మరీ ఎక్కువ దూరాలు పోకుండా ఎండాకాలం ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రతి చర్య మీరు చేసుకోండి.
చాలా జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సక్సెస్ అనేటువంటిది సాధించడానికి ప్రయాణం బిగిన్ అవుతోంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెలలో ఉద్యోగ అవకాశాలు కలగడానికి అవకాశం. మరి ఇంకో గ్రహం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి శుక్ర భగవానుడు ఈ నెల 19 వరకు కూడా 9వ స్థానం భాగ్యస్థానంలో ఉండి చాలా అనుకూలిస్తున్నాడు. ప్రయాణాల యందు కావచ్చు, భాగ్యంగా అంటే ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు, అది పిత్రార్జితమా మాత్రార్జితమా, భార్యాభర్తల్లో ఎవరికైనా సంబంధించినటువంటి ఆస్తి విషయాల్లో, అమ్మకాల విషయాలలో చక్కటి లాభం కనపడుతోంది వీళ్ళకి. అనుకున్నటువంటి ప్రయాణాల యందు కాస్త చక్కటి అనుభవపూర్వకంగా నేర్చుకునేటటువంటి విషయాలు వీళ్ళకి కనిపిస్తాయి. ప్రతి ప్రయాణంలో వీరికి అనుభవపూర్వకమైనటువంటి మంచి విషయాలు కలుగుతాయి. ఈ నెల 20వ తేదీ నుండి కూడా కాస్త ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి వీరికి. ఉద్యోగం లేని వాళ్ళకైతే కనుక ఉద్యోగం రావటానికి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రీత్యా కావచ్చు, లేకపోతే ఇంకొంచెం ఏదైనా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వీళ్ళు ఎదగటానికి ఇంకో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఉద్యోగంలో సక్సెస్ సాధించే అవకాశం కూడా సింహరాశి వారికి కనిపిస్తోంది. ఉన్నంతలో కాస్త పర్వాలేదు. కాకపోతే శుక్రుడు 10వ భావంలో ఉన్నాడు కాబట్టి ఆర్థిక ధనవృద్ధి కోసము, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం కోసము, కుటుంబంలో వృద్ధి కోసము వీరు కాస్త శుక్రగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి, అట్లాగే సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ దోషపరిహారార్థమై దుర్గాదేవి కానీ లక్ష్మీదేవిని కానీ ఆరాధించండి. కనకదార స్తోత్రం చదివితే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ లెవెల్స్ ఎదగడానికి, ఆర్థికంగా లాభం కలగడానికి అవకాశం కలుగుతుంది. అట్లాగే సింహరాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురువు సమస్తము లాభాలని, పుత్రలాభము, సంతాన లాభము, షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ మీకు పెట్టినటువంటి వాటికి మంచి లాభ కలిగే అవకాశము, దాని ద్వారా వ్యాపారంలో వృద్ధి చేసుకునేటటువంటి పరిస్థితి, అలాగే ఏదైనా ప్రయాణానికి సంబంధించినటువంటి కోరిక కలగటము, ఆ ప్రయాణాల్లో సక్సెస్ కలగటము, సంతానంతో మంచి లాభము. ఎవరైనా దూరంగా ఉన్నారనుకోండి, సంతానము వీరితో మాట్లాడకుండా ఆ సంతానము మీకు దగ్గరే మాట్లాడే యోగం కూడా కలుగుతుంది. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, సూర్యుడు, శుక్రుడు, గురుడు ఈ యొక్క గ్రహాల యొక్క శుభస్థితి మీకు కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి కేతువు సొంత నక్షత్రంలో ఉండి ఉదర సంబంధిత అనారోగ్య బాధల్ని, అసలు ఏ సమస్య లేకుండానే అనారోగ్యాల్ని కలిగజేయటము, చేసే ప్రతి పనిలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, అనుమానాలు, అవమానాలు కలుగజేయటం, చేస్తున్న ఉద్యోగం ప్రశాంతంగా చేస్తున్న వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాల్లోంచి తీసివేయటము, సప్తమంలో ఉన్నటువంటి రాహువు వలన మరి భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి విభేదాలు కలగటము, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకి నష్టాలు కలగడం ద్వారా ఒకరి మీద ఒకరికి రాజీ కుదరక కోపావేశాలు ఎక్కువైపోవటము, దానికి తోడు అష్టమంలో సింహరాశి వారికి కుజుడు, బుధుడు, మరి శని భగవాను ఉండటం అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా చెప్పుకోవాలి. కాబట్టి 3 గ్రహాలకి తప్పకుండా రాహుకేతువులకి జపతపాదులు చేయించుకోవాల్సిందే, లేకపోతే మీరు స్తోత్రాలు చదవాల్సిందే, దానాలైనా అట్లీస్ట్ ఇవ్వాల్సిందే, తప్పదు. సింహరాశి వారు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు విద్యార్థులకి విద్యా ఆటంకాలని, బంధకాలని కలుగజేస్తున్నాడు. విద్య యందు ఆసక్తి తగ్గుతుంది, మతిమరుపు ఎక్కువ అవుతుంది. అట్లాగే ఆకస్మికంగా ధన నష్టము, దూర ప్రాంతాలకు వెళ్ళటం కానీ లేకపోతే ఆకస్మికంగా కలిగేటటువంటి విషయాలలో వీరికి ఇబ్బందులు, అంటే ఏదైనా ప్రమాదాల పరంగా కూడా వీరికి ధన నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్నేహితులు ఎవరైనా ప్రయాణం పెట్టుకుందామంటే ఇప్పుడు కుదరదు అని చెప్పాను, మొహమాటం ఏం లేదు. అష్టమంలో కుజుడు, బుధుడు కలవడం ద్వారా కాస్త ఇబ్బందులు కలుగుతాయి, ప్రమాదాలు జరిగే అవకాశము. సెల్ ఫోన్స్ వాడటంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చక్కగా ఫోన్లు ఇక్కడ పెట్టుకుంటున్నారు, ప్రయాణం చేస్తున్నారు చాలామంది. వాళ్ళలో సింహరాశి వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా మీకు ఇబ్బందులు కలుగుతాయి. కొంతమందికి సెల్ ఫోన్స్ కూడా పేలిపోయే అవకాశం కనిపిస్తోంది. కొంతమందికి ఊరికినే వాహనాలలో విపరీతమైనటువంటి రాపిడి వలన యంత్రాలు ఫెయిల్ అయిపోయి
మరి మంటలు రావటము, పొగలు రావటము, లేకపోతే వాహనాల పరంగా అవసరం లేనటువంటి మెషిన్స్ పాడైపోవటము, ధనము వాటికి ఖర్చు పెట్టి ధనం వృధా చేయటము, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళు గొంతు మీద కూర్చునే పరిస్థితులు ఎదురవుతున్నాయి సింహరాశి వారికి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రాహువు, కేతువు, కుజుడు, శని, బుధుడు ఈ 5 గ్రహాలు తాట తీస్తున్నాయి సింహరాశి వారికి. కాబట్టి 5 గ్రహాలకి జపశాంతులన్నా లేకపోతే వాటికి సంబంధించినటువంటి దానాలన్నా సరే బ్రాహ్మడికి ఇవ్వండి, లేదా మీరు ఆ ప్రదక్షిణాలన్నా చేస్తూ ఆ గ్రహాలకి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎన్నిసార్లు అని ఉంటాయి అన్నిసార్లు చక్కగా చదువుకోండి. ఏదేమైనా సరే జన్మజాతకం మాత్రము వీరికి ఊరటనిచ్చి ఉంటుంది. వీటి యందు కొంచెం ఆకస్మికంగా ఇందాక ఏదైతే చెప్పామో ఆ విషయాలు కొన్ని పాజిటివ్గా కనిపించే అవకాశాలు ఉంటాయి. అందుకనే జన్మజాతకం ప్రధానం. మనం పుట్టినప్పుడు ఉన్న డేటు, టైము, ప్లేసు వాటి ద్వారా ఒక జ్యోతిష్కుడు జాతకాన్ని తయారు చేసినట్లయితే అసలు ఆ జాతకంలో ఈవెంట్స్ ఏంటి, ఆ ఈవెంట్స్ ఎలా తెలుస్తాయండి? మన జాతకంలో లగ్నం నుంచి దశలు, అంతర్దశలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆ దశలు, అంతర్దశలు అసలు ఏ గ్రహానికి సంబంధించినవి, ఆ గ్రహాలు ఏ భావాలకి ఆధిపత్యం, వాళ్ళు మంచిస్తున్నారా చెడునిస్తున్నారా, ఆ గ్రహాలు ఇప్పుడు ప్రజెంట్ ఉచ్చులో ఉన్నాయా, నీచలో ఉన్నాయా, ఏ గ్రహంతో కలిసి ఉన్నాయి, జాతకంలో ఆ గ్రహాలు ఏ రకమైనటువంటి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి, ఆ భావాలు చెడగొడుతున్నాయా ఇస్తున్నాయా, ఈ విషయాలు ముఖ్యంగా ఈ మానవుడికి మనకి ఏముంటాయండి? విద్య, వివాహము, ఉన్నతమైనటువంటి గృహయోగము, వాహన యోగము, ఏదైనా కోర్టు కేసులు, ఇప్పుడు భార్యాభర్తల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఓ పట్టాన్ తెమలో, అవి ఎప్పుడు తీరతాయి? కొంతమంది పెళ్ళైన తర్వాత వరకట్నం పెళ్లికి ముందు తీసుకుంటారు, పెళ్ళైన తర్వాత ఈ మధ్యకాలంలో మరి సతీకట్నంగా తయారైపోయింది. వాళ్ళు లేనిపోని కేసులు పెట్టడం, దానికి తగ్గ ధనాన్ని ఆర్జించటం, ధనాన్ని పొందటము. తప్పెవరదనేది తర్వాత ఈశ్వరుడికి ఎరిక. కాబట్టి వివాహం ముఖ్యంగా ఒకటండి, ఈ సింహరాశి వారికి చెప్తున్నాను, వివాహ యోగము అనేటటువంటిది ఉన్నది వీళ్ళకి, సంతాన యోగం కూడా ఉంది. కొన్ని ప్రెడిక్షన్స్ తీసుకోండి. అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు సామాన్యమైన గ్రహాలు కాదండి. ఎందుకంటే బుధుడు నర్వస్ సిస్టమ్ మొత్తం ఆపరేట్ చేస్తాడు, ఆయన నీచలో ఉన్నాడు. అది కాక ధనపరంగా నష్టాలు, కుటుంబంలో ఏది మాట్లాడినా దోషము, ఊరికనే వాగ్వాదాలు, కోపాలు, అగ్రెసివ్నెస్లు, ఏది ముట్టుకున్నా దోషమే. కాబట్టి ప్రజెంట్ ఇట్లా ఉంది. జాతకంలో అవే గ్రహాలు యోగిస్తే అవి కాస్త ఆ మోతాదు తగ్గి చక్కగా అనుకూలమైన ప్రభావాలు, అంటే కొంతమంది ఆకస్మికంగా గృహయోగంగా ఉంటారు సింహరాశి వారు, కొంతమంది ప్రయాణాల పరంగా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశము, వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభం కలగటానికి, స్నేహితులకో బంధువులకో ఇచ్చినటువంటి ధనము ఆకస్మికంగా వీరికి తిరిగి రావటము, అట్లాగే ఏదైనా వివాహపరంగా పెళ్ళైతే గనక కుటుంబంలో మాటలు లేని వాళ్ళకి అనుకూలమైనటువంటి మాట యోగం కలగటము, తల్లి ద్వారా ఏదైనా సరే తండ్రి ద్వారా కానీ గృహము ఆర్జితము అకస్మాత్తుగా రావటము, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు రావటము, ఇలాంటివి కూడా జన్మజాతకంలో యాక్టివేట్ అయ్యే దశల్ని బట్టి వీరికి ఈ గ్రహాలు ఇస్తాయి. కాబట్టి ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయని తప్పుగా భావించకండి, మాకేదో జరిగిపోతుందని భయపడకండి. జాతకంలో యోగించే పరిస్థితులు ఉంటే ఇవన్నీ కూడా సద్దు మునుగుతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదేమైనా మృత్యుంజయ జపాన్ని ఆచరించండి, మృత్యుంజయ పాశుపత హోమాన్ని చేయించుకోండి. అట్లాగే రాహుకేతువులకి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దానివలన చాలా ఆనందకరమైనటువంటి అనుకూలమైన పరిస్థితులు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ఓం ఆంజనేయాయ నమః.